రంజాన్ మాసం సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిమ్స్, ప్రతి ఒక్క సోదరీమణులు, పెద్దలు, చిన్నారులు అందరూ కూడా కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష ఈ 4 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు. మరి సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు తీర్చుకొని ఆహారం తీసుకొని మరి దీక్ష ప్రారంభిస్తారు. సూర్యాస్తం అయ్యే వరకు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా మరి 5 పూటలు నమాజ్ చేస్తూ మరి అల్లాని ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి. మరి సాంప్రదాయబద్ధంగా మరి ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగా మరి రంజాన్ మాసములో 4 రోజుల పాటు వారి వయసు తారతమ్యం అనేది కూడా లేకుండా ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. మరి ఈరోజు గుంటూరు నగరంలోని నల్లచెరు 27 డివిజన్ 22వ లైన్లో మరి ముస్లిం సోదరులు అంటే యూత్ అందరూ కూడా మరి మతాలకు అతీతంగా అందరూ కూడా వారి యొక్క సంపాదనలో దైవ కార్యక్రమానికి ఎంతో కొంత ఖర్చు పెట్టాలి, మేము కూడా ఒక మంచి సేవా కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఈ వీధిలో ఉన్నటువంటి ముస్లిం యువకులందరూ కూడా మరి డొనేషన్ చేసుకుని మరి వారందరే స్వచ్ఛందంగా ఈ యొక్క ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో మరి ఎవరైతే పొద్దు నుంచి ఉపవాస దీక్ష చేసి మరి ఎండాకాలం సైతం కూడా లెక్క చేయకుండా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాస దీక్ష ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాయంత్రం దీక్షా సమయం ముగిసే సమయానికి మరి వారికి భోజనం పెట్టాలి, వాళ్ళకి ఇఫ్తార్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ యువకులందరికీ కూడా ఆ యొక్క అల్లా యొక్క దీవెనలు, వారి యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని, వారి మీద వారి కుటుంబంపై ఉండాలని తప్పకుండా ముస్లిం సోదరులందరూ కూడా ఈ 4 రోజుల పాటు దీక్ష చేస్తున్నటువంటి అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకున్నాను. గుంటూరు నల్లచెరు 22వ లైన్ బిస్మిల్లా ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పి యువత అంతా ఒకటయ్యి ఇక్కడ 22, 23, 21 ఈ లైన్లకు సంబంధించిన కుర్రోళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం దాదాపు 2015 నుంచి ఈ రోజు వరకు దాదాపు ప్రతి సంవత్సరం కూడా 2000 మంది తగ్గకుండా ఇఫ్తార్ చేయడం సాంప్రదాయంగా వస్తుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు, నెల మొత్తం ఏదో ఒక రోజు కంపల్సరీగా చేయడం జరుగుతుంది. ఇక్కడ యువత కూడా మొత్తం కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి మంచి సోదరభావంతో ఎంతో మనస్ఫూర్తిగా చేసుకోవడం, చుట్టుపక్కల హిందూ సోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా భోజనాలకు రావడం కానీ వాళ్ళు కూడా మాకు సహకరించడం, వాళ్ళకి మేము సహకరించడం ఇక్కడ ఎప్పుడూ జరుగుతూ ఉన్న తతంగమేది. ఇది రంజాన్ నెలలో ముఖ్యంగా ఏంటంటే ఈ రంజాన్ నెల ఉపవాసం దీక్ష అంటే చాలా కఠోరంగా చేస్తారు. తెల్లవారుజాము 4 గంటలకి మొదలు పెట్టుకుని సాయంత్రం 6 గంటల 24 నిమిషాల దాకా చుక్క మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా 5 పూటల నమాజ్ని చేస్తూ అల్లాని దువా చేసుకుంటూ ఎంతో కఠోరంగా చేసే ఈ దీక్ష ఈ 4 రోజులు మొత్తం కూడా చాలా కుర్రోళ్ళందరూ చాలా ఉత్సాహంగా, చాలా దీక్షగా, నియమంగా చేస్తారు. అలాగే మనోళ్ళందరూ కూడా బాగా మంచి జరగాలని, ఈ నెల మొత్తం అందరూ కలిసిమెలిసి అందరూ పండుగను బాగా జరుపుకోవాలని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ